సత్యం సుందరం, ఏ వండర్ఫుల్ ఎమోషనల్ హిట్టర్. ఈ సినిమాని చూస్తున్నప్పుడు నేను ఫీల్ అయిన ఎమోషన్స్ని అండ్ అలాగే నా అనుభవాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్పాయిలర్స్ లేకుండా. నాకు తెలిసి సత్యం సుందరం లాంటి సినిమాలు వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది. ఒక సినిమాని ఏ ఫైట్స్, రొమాన్స్ అండ్ ఐటమ్ సాంగ్స్ లేకుండా కూడా ఒక సినిమాని తీయవచ్చు అని చెప్పి ఈ సినిమా మనకు నిరూపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే, ఒక కుర్రాడు తన ఊరిని, తన ఇల్లుని, పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే ఊరికి 20 ఏళ్ళ తర్వాత తన చెల్లె పెళ్లి ద్వారా ఇంటికి రావాల్సి వచ్చిన సిచ్యువేషన్ తనకు వస్తుంది. మొహమాట పడుతూ ఒక బామర్ది చేతిలో ఇరికిపోయి తను ఎలా తన పాత జ్ఞాపకాలని ఆ రోజంతా నెమరు వేసుకుంటూ అన్నింటినీ గుర్తు చేసుకుంటూ సాగిపోయే ప్లాట్ పైన ఈ మూవీ అంతా నడుస్తూ ఉంటుంది. మొదట్లో ఈ సినిమా కొంచెం స్లోగా అనిపిస్తున్నట్టు అనిపించినా మెల్లమెల్లగా మనం కూడా మూవీలో క్యారెక్టర్స్తో పాటు ఉన్నట్టుగానే ఉంటుంది. ఇక యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, అరవింద్ స్వామి సత్యంగా గాను అండ్ కార్తీ సుందరంగా గాను యాక్ట్ చేశారు. వాళ్ళ యాక్టింగ్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అరవింద్ స్వామి గురించి తెలుసు మనకి. అండ్ అలాగే కార్తీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని చూసినప్పుడు మామూలుగా ఎవరినైనా యాక్టర్కి దేవుడిలా చేశాడు, వీడు దేవుడు అని అనుకుంటారు కదా. నేను మాత్రం కార్తీని దయ్యంలాగే ట్రీట్ చేస్తాను. అలాగే సూర్య సార్ గారిని, కార్తీ గారిని కూడా అలాగే ట్రీట్ చేస్తాను నేను. వీళ్ళ యాక్టింగ్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సీన్స్లోనైతే వీళ్ళు వేడిపించేశారు. నాకు పర్సనల్గా నేను అనుభవించింది ఏంటంటే, కొన్ని సీన్లలో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఈ మూవీ ఇంటర్వెల్ వరకు ఒకలాగా అవుతుంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక మంచి ఫన్నీగా జనరేట్ చేసే మూవీ లాగాను, ఇంకా మంచి జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా లాగాను ఉంటుంది. లిటరల్గా నాకైతే కార్తీక్ క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ అండ్ ఇంకా కార్తీక్కి తగ్గట్టు డైలాగ్స్ బాగా డెవలప్ చేశారు ఈ స్టోరీలో. మూవీ 2.5 అవర్స్కి పైనే ఉన్నా కూడా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సినిమా వెళ్తూ ఉంటుంది. అదే సినిమా మ్యాజిక్. బావా బామర్ది సత్యం సుందరం గారు అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మనుషులు ఇలా కూడా ఉంటారా, లేదా అందరం ఇలాగే ఉండాలా అనేలాగా అనిపిస్తూ ఉంటుంది. నా వరకు అయితే ఇది ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఇది మిమ్మల్ని పాత జ్ఞాపకాలని చేరవేరుస్తుంది. మూవీ అయ్యాక కూడా మనం మాట్లాడుకునేలాగా కూడా చేస్తుంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు సత్యం గారు వదిలేసిన సైకిల్ వల్ల కార్తీ గారు ఎలా తన లైఫ్ని టర్న్ చేసుకున్నారు, దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిపోయింది అనేది సినిమాకి మెయిన్ ప్లాట్ ఉంటుంది. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. మీరు సినిమా చూడండి. ఆ ఫీల్ అండ్ ఆ ఎమోషన్స్ని మనం ఫీల్ అవుతాం ఆ సినిమా చూసేటప్పుడు. థియేటర్ నుంచి మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీల్తో మీరు ఖచ్చితంగా బయటకు వెళ్తారు. ఇది నా హామీ. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలబ్బా. చూడండి, మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ సినిమాని తప్పకుండా థియేటర్లోనే చూడండి. ఇంకా చెప్పాలని ఉంది ఈ సినిమా గురించి, కానీ ఈ సినిమా మీరు చూస్తేనే బాగుంటుంది. మీరే చూసి ఎంజాయ్ చేయండి. పర్సనల్గా మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చూసిన వాళ్ళు మెన్షన్ చేయండి.